కరీంనగర్లోని 11వ డివిజన్ గౌతమ్ నగర్లో సూడా మిత్రులు 10 లక్షలతో సీసీ రోడ్ నిర్మాణానికి సూడా చైర్మన్ కొమర్రెడ్డి నరేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. స్థానిక మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సయ్య, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు నెల్లి నారి స్థానిక ప్రజల కోరిక మేరకు పనులు చేపట్టడం జరిగిందని నరేందర్ రెడ్డి తెలిపారు. జగిత్యాల పూరెలవాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బైక్ నుండి కొట్టిన ప్రమాదంలో 2 చిన్నారులతో పాటు 2 మృతి చెందారు. జగిత్యాలకు చెందిన పాదం మల్లేశం తమ్ముని కూతురు వితరణితో బైక్ పై కిరాణా షాప్ కు వెళ్లి వస్తుండగా వేగంగా కారు ఢీకొట్టింది. చిన్నారులతో పాటు పెద్దనాన్న మల్లేశం అక్కడికక్కడే మృతి చెందారు. సన్నరకం వరి ధాన్యం కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి కోసి నీళ్ల దాటిన సన్న రకం ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆందోళనకు దిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం జిల్లెల వద్ద రైతులు రోడ్డుపై బటాయించి ధర్నా రాస్తారోకో చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3 చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయి. అగ్ని ప్రమాదంతో కారు, హార్వెస్టర్ రైతుకు చెందిన వరి ధాన్యం దగ్ధమైంది. గంగాధర్ కోటిమల్య మండలం పుండూరు గ్రామాల మధ్య పెట్రోల్ బంక్ వద్ద కారు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారు పూర్తిగా దగ్ధమైంది. అందులో ప్రయాణిస్తున్న 6 వ్యక్తులు ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడ్డారు.